జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చాలా పెద్ద సమస్య ఎదుర్కొంటున్నారు. ఆయన తీవ్రంగా సతమతమవుతున్నారు. ఈ వివాదం నుంచి గట్టెక్కడం ఎలా అన్నది ఆయనకి ఇప్పటి వరకు పాలుపోతున్నట్టు కనిపించట్లేదు. దాంతో ఆయన తన సొంత నియోజకవర్గం పిఠాపురం విషయంలో ఇప్పుడు మళ్ళా గుల్లాలు పడుతున్నారు. కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్న చందంగా పవన్ కళ్యాణ్ పరిస్థితి తయారైంది. దాంతో పిఠాపురం నియోజకవర్గంలో పోరుబాట పట్టిన మత్స్యకారులకు ఉపశమనం ఎలా అన్నది పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు స్పష్టతకు రాలేకపోయిన అంశంగా మారుతోంది. ఇప్పటికే ఫిషర్మెన్ రోడ్డెక్కి పలు గ్రామాల్లో ఆందోళనకు పూనుకున్నారు. భారీ స్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ రావాల్సిందే అంటూ నినదించారు. ఎన్నికల ముందు చెప్పిన మాట అమలు కావాల్సిందే అంటూ డిమాండ్ చేస్తున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ అసెంబ్లీ సమావేశాలు అనారోగ్యం కారణం చెప్పి దసరా తర్వాత వస్తాను అన్నట్టుగా వాయిదా వేయించారు. నేరుగా కలెక్టర్ రంగంలో దిగి మత్స్యకారులతో చర్చలు జరిపి వాళ్ళ సమక్షంలోనే పవన్ కళ్యాణ్ పంపించిన లేఖ చదివి వినిపించి సమస్య నుంచి తాత్కాలికంగా గట్టెక్కారు. కానీ ఇప్పుడు దసరా వెళ్ళి 2-3 రోజులు గడిచిపోతున్నటువంటి తరుణంలో మళ్ళీ మత్స్యకారుల నుంచి ఒత్తిడి మొదలవుతుంది. ఇప్పటికే మత్స్యకారులు పవన్ కళ్యాణ్ వచ్చి తమ సమస్య పరిష్కరించేటంత వరకు సముద్రంలో వేటకు వెళ్ళేది లేదు అంటూ భీష్మించు కూర్చున్నారు. సముద్రంలో వేటకు వెళ్ళాలంటే పొల్యూషన్ మూలంగా మొత్తం మత్స్య సంపద అంతా నాశనమైపోతుంది అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సముద్రంలో ఎంత వేటాడే ప్రయత్నం చేస్తున్నా కాలుష్యకారక పరిశ్రమల మూలంగా తీవ్రంగా నష్టపోతున్నాం అంటూ వాళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాంతో ఇప్పుడు పవన్ కళ్యాణ్కి 2 రకాలుగా సమస్య అయింది. ఒకటి, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ సమస్య, అందులోనూ ఆయన ఎన్నికల నాడు ఇచ్చినటువంటి హామీకి సంబంధించినటువంటి అంశం. రెండోది, ఆయన ముఖ్యమైనటువంటి శాఖల్లో ఒకటైన పర్యావరణ శాఖకు సంబంధించినటువంటి వివాదం కూడా. ఇప్పటికే కాకినాడ తీరాన్ని అనుకుని వివిధ కెమికల్ ఇండస్ట్రీస్కి అనుమతించారు. అందులోనూ డ్రగ్స్ తయారీకి సంబంధించినటువంటి దివీస్, అరబిందో పరిశ్రమలకు అనుమతి ఇచ్చారు. ఆ 2 పరిశ్రమలు రంగంలోకి రావడంతో సముద్ర తీర ప్రాంతంలోని జలాలన్నీ కాలుష్యమైపోతున్నాయి అన్నది మత్స్యకారుల ఆవేదన. ఆ 2 పరిశ్రమలు ప్రారంభించిన గడిచిన 5-6 ఏళ్ల కాలంగా అనేక రకాలుగా అవస్థలు పడుతున్నాం అంటూ వారు వాపోతున్నారు. ఈ సమస్య నుంచి గట్టెక్కించే బాధ్యత తనది అంటూ ఎన్నికల నాడు పవన్ కళ్యాణ్ చెప్పారు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్కి అటు పర్యావరణ శాఖ మంత్రిగా, ఇప్పుడు పిఠాపురం తాలూకా ఎమ్మెల్యేగా 2 రకాలుగాను బాధ్యత ఉన్నప్పటికీ ఏం చెయ్యాలన్నది ఆయనకి అంతూ పొంతూ లేని వివాదంగా మారుతోంది. ఇప్పటికే ఆయన అసెంబ్లీ వేదికగానే స్పష్టతనిచ్చేశారు. ఎవరైనా కాలుష్యకారక పరిశ్రమల విషయంలో కఠినంగా వ్యవహరిస్తే, నిబంధనలు అమలు చేయాలనే ఒత్తిడి తెస్తే పరిశ్రమలే మూతేసే ప్రమాదం వచ్చేస్తుంది అన్నట్టుగా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అంటే తాను పరిశ్రమల విషయంలో కాలుష్య నిబంధనలు పాటించకపోయినా కఠినంగా వ్యవహరించడానికి సిద్ధంగా లేను అన్నట్టుగా చెప్పుకొచ్చారు. అలా కఠినంగా వ్యవహరించకపోతే తమ మనుగడకే ముప్పు అంటూ ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గంలోని మత్స్యకారులు చెప్తున్నారు. ఇప్పుడు మత్స్యకారుల పక్షాన ఉండాలా, పరిశ్రమలకు అనుకూలంగా పనిచేయాలా అన్నది పవన్ కళ్యాణ్కి చాలా పెద్ద తలనొప్పిగా మారింది. ఈ సమస్య నుంచి దసరా తర్వాత పిఠాపురం నియోజకవర్గంలో అడుగుపెట్టి మత్స్యకారుల సమస్యలు పరిష్కరిస్తాను అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గడువు ముగిసినటువంటి తరుణంలో ఏ రీతిని సాగుతారు అన్నది ముఖ్యమైనటువంటి అంశం. ఇప్పటికే పవన్ కళ్యాణ్ తరపున ఆయన వ్యక్తిగత రాజకీయ కార్యదర్శిగా ఉన్న ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ కాకినాడ జిల్లాలో పర్యటించారు. మత్స్యకారుల సమస్యల మీద కలెక్టర్తో మంతనాలు జరిపారు. కానీ సమస్య మాత్రం కొలిక్కొచ్చిన దాఖలాల్లో. దాంతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆ నియోజకవర్గంలో పర్యటనకు వెళ్తారా, ఆందోళనలో నిరసనలో కొనసాగుతున్న మత్స్యకారుల్ని సంతృప్తిపరిచే ప్రయత్నం చేస్తారా, అందుకోసం దివీస్, అరబిందో లాంటి సంస్థల మీద చర్యలకు పూనుకుంటారా, అలాంటి పరిస్థితి వస్తే అందుకు చంద్రబాబు, నారా లోకేష్ ఏ మేరకు అంగీకరిస్తారు? ఇలాంటి చాలా చాలా ప్రశ్నలు ఆయన ముందున్నాయి. దాంతో జనసేన పార్టీ అధినేతకి ఇప్పుడు చాలా పెద్ద చిక్కుముళ్ళు ఎదురుగా కనబడుతున్నటువంటి తరుణంలో ఈ అంశం నుంచి ఎలా గట్టెక్కుతారన్నది కీలకంగా మారింది. సమయం గడుస్తున్న కొద్దీ ఆయన మీద ఒత్తిడి పెరుగుతున్నటువంటి ఈ వివాదం ఎలా ముగుస్తుంది అన్నది కూడా కీలకమైనటువంటి అంశంగా చూడాల్సి ఉంటుంది.